రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం తరపున అన్ని విధాలు ఆదుకుంటామని తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిసిల రాజయ్య అన్నారు. నిర్మల్ జిల్లా సోను మండలం కర్తల గ్రామంలో భారీ వర్షాలకు తెగిపోయిన పెద్ద చెరువుల కట్టను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలతో చెరువు తెగిపోవడం బాధాకరమని, రైతులు ఎంతో కష్టపడి పంటలు సాగు చేసుకుంటున్నారని రాజయ్య చెప్పారు. వరి పంట పొలాల్లో ఇసుక మెట్టలతో నష్టం జరిగిందని, వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక చెరువు మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు వివరించారు. భూమి ఉంది, పంట ఉంది, ఆ పంటను కాపాడాలనేటువంటి నిబంధనతో ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు నిన్ననే జిల్లా కలెక్టర్ గారు పెద్ద మనసుతోటి నిధులు మంజూరు చేశారు. ఇంజనీరింగ్ సిబ్బందికి ఇప్పుడే మీ ముందట ఆదేశాలు ఇచ్చారు. మొట్టమొదట పంటను కాపాడే కార్యక్రమంలో భాగంగా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కొంత తీసుకొచ్చి ఈ జిల్లాలో అనేక ఊర్లలో పంటలు దెబ్బతిన్నాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. వాటన్నిటిని కూడా కాపాడే బాధ్యత జిల్లా యంత్రాంగానికి తీసుకుంటుందని, తీసుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు, ఆదేశాలు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా రావటం జరిగింది. మీరందరూ నిశ్చింతగా ఉండండి. కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డిది, ఈ ప్రభుత్వాన్ని.